హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈరోజు మార్కెట్ క్లోజింగ్కి స్వాగతం. సో మార్కెట్ చూస్తే మాత్రం మార్నింగ్ బోత్ ఇండిసెస్ నష్టాలు ఓపెన్ అవడం గమనించాం. నిఫ్టీ చూస్తే అరౌండ్ ఒక 175 పాయింట్స్ గ్యాప్ డౌన్తో, అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే అరౌండ్ 500+ పాయింట్స్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అవడం మనం గమనించాం. సో నిన్న ఇరాన్ 2 షిప్స్ ఏవైతే ఉన్నాయో సో అవి మళ్ళీ హాల్ట్ అయ్యాయి. సో వార్ ఆగింది కానీ సిస్ ఫైర్ ఏదైతే ఉందో అది తాత్కాలికంగా మళ్ళీ రేపు ఫ్రైడే రోజు మళ్ళీ పొడిగిస్తారా లేకపోతే హాల్ట్ చేస్తారా అన్నది మనకి క్లియర్ పిక్చర్ లేదు. సో దాంతో మళ్ళీ మార్కెట్స్లో సేమ్ సినారో ఫస్ట్లో ఏదైతే ఉందో సో అదే విధానంలో మన గ్లోబ్స్ కూడా నిన్న డౌ జోన్స్ అవి చాలా పాజిటివ్లో ట్రేడ్ అయినా కానీ బట్ ఈరోజు మార్నింగ్ చూస్తే మాత్రం మన మార్కెట్స్ కూడా నెగిటివ్లో ఓపెన్ అవ్వడం మనం గమనించాం. సో నిన్న ఏదైతే ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ చూస్తే మాత్రం 2 షిప్స్ ఏవైతే ఉన్నాయో సో అవి ఇంకా వాళ్ళు ఆపేశారు. సో ఇక్కడ నుంచి మనం చర్చలకు వద్దామా అంటే డెఫినెట్గా ఓపెన్ చేస్తేనే మనం చర్చలకు కూర్చుందామని చెప్పేసి ఇరాన్ పట్టుబడడంతో సో మేబీ దాని ఇంపాక్ట్ ఉండొచ్చు. లైక్ క్రూడ్ దిగే చాలా ఇంపాక్ట్ ఉంది. సో మనకి క్రూడ్ చూస్తే మాత్రం 103, 104 దగ్గర ట్రేడ్ అవ్వడం మనం గమనిస్తూ ఉన్నాం. సో ఫిజికల్గా చూస్తే మాత్రం మనకి అరౌండ్ 120 నుంచి 125 మధ్యలో మనకి అవ్వడం మనకు కనిపిస్తూ ఉంది. సో మార్చి బిగినింగ్లో చూస్తే మాత్రం క్రూడ్ చూస్తే $60 మాత్రమే ఉండే. సో దానికి ఇప్పుడు చూస్తే మాత్రం రెట్టింపులు అయిపోయిందని చెప్పుకోవాలి. సో ఇవన్నీ మనకి ఇంపాక్ట్ నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ డేటా జీడిపి నెంబర్స్ పైన మనకి ఇంపాక్ట్ అయ్యే ఆస్కారం మనం ఉంటుంది కాబట్టి మార్కెట్స్ ముందుగానే వీటిని పసిగడుతుంది. సో దానికోసం మనకి ఈరోజు చూస్తే మాత్రం బోత్ ఇండిసెస్ నష్టాల్లో ఓపెన్ అవడం గమనించాం. ఇంకా పెట్రోల్ డీజిల్ రేట్స్ మాత్రం ఇంకా పెరగలేదు. సో మనకి ఇంకా రిజల్ట్స్ ఎలక్షన్స్ అయిపోతున్నాయి కాబట్టి సో ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక 3 భాగాలు కానీ 4 భాగాలు కానీ సో అలా మనకి ₹2, ₹4 అలా పెంచుతారు. సో డెఫినెట్గా పెరగడం అయితే ఖాయం అని మనకి మార్కెట్స్ ముందుగానే సూచిస్తుంది. సో ఇవన్నీ ఇంపాక్ట్స్గా మనకు ఉంటుంది కాబట్టి సో మార్కెట్లో కొద్దిగా డెఫినెట్గా వెయిట్ అండ్ వాచ్ అని చెప్పాలి. సో ఒక క్లియర్ పిక్చర్ లేదు. సో టెక్నికల్గా చూస్తే మాత్రం బై అండ్ డిప్ స్ట్రాటజీలో హ్యాజ్ ఆఫ్ నౌ మనకి మార్కెట్స్ కనిపిస్తూ ఉంది. సో రిజల్ట్స్ సెక్షన్స్ నడుస్తుంది. సో మార్కెట్స్ వస్తే పాజిటివ్లోనే మనకి ఎవ్రీ డిప్లో బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది. బికాస్ ఆఫ్ 20 DMA ఎబో ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి మనకి ఇలాంటి సినారో ఉండే ఆస్కారం మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో నిన్న ఒక గ్రేట్ థింగ్ నెగిటివ్ థింగ్ ఏంటంటే FIS అండ్ DIC ఇద్దరు మనకి నెట్ సెల్లర్స్లో నిలిచారు. సో చాలా 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 కాలం తర్వాత ఇలాంటి నెట్ సెల్లర్స్ రావడం ఇది ఫస్ట్ టైం అని చెప్పుకోవాలి. సో మనకి 2078 crores FISలు అమ్మితే మన డొమెస్టిక్ వాళ్ళు చూస్తే మాత్రం 1048 crores షేర్స్ అమ్మడం నెట్ సెల్లర్గా మనం వెళ్ళారు. సో మొత్తంగా ఓవరాల్ చూస్తే 3126గా నెట్ సెల్లర్స్తోనే మనకి రావడం మనం గమనిస్తూ ఉంది. సో నిఫ్టీ చూస్తే మాత్రం మనకి ఒక బేరిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం మనకు గమనిస్తుంది. సో ఆల్మోస్ట్ ఆల్ ఒక డోజీ టైప్ లాంటి ఫార్మేషన్ కూడా రావడం ఉంది. సో నిన్న క్యాండిల్ చూస్తే మాత్రం ఇన్సైడ్ ద క్యాండిల్ సో ప్రీవియస్ డే మండే రోజు అయితే వచ్చిందో ట్యూస్డే రోజు అయితే ర్యాలీ వచ్చిందో సో దానికి మనకి ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ వచ్చింది మనం గమనించాం. సో ఈ రోజు చూస్తే మాత్రం ఓపెన్ చూస్తే 24,202 అండ్ హై చూస్తే 24,310, లో చూస్తే 24,134. సో ఆల్మోస్ట్ ఆల్ ఒక 0.8 నియరెస్ట్ 1%లోనే మనకు క్లోజ్ అవ్వడం మనం నిఫ్టీ కనిపిస్తూ ఉంది. సో ఫర్దర్గా సపోర్ట్స్ చూసుకుంటే మాత్రం నిఫ్టీకి 13th and 15th మార్చ్ రోజు ఏదైతే గ్యాప్ ఉందో 238 పాయింట్స్. సో మనకి 15th రోజు లో చూసుకుంటే 24,148 అండ్ 13th రోజు హై చూసుకుంటే 23,907. సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో 240 పాయింట్స్ ఈ గ్యాప్ని ఒక సపోర్ట్గా నిలిపిస్తుంది మనకి నిఫ్టీ పరంగా చూస్తే. సో మనకి తాత్కాలికంగా స్ట్రాంగ్ సపోర్ట్ చూస్తే మాత్రం 20 DMA బార్ వాల్యూ 23,941. సో అదొక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. సో అది మాత్రం బై అండ్ డిప్ స్ట్రాటజీలోనే మనం యూటిలైజ్ చేసుకోవాలి. సో మేబీ దాని కింద బ్రేక్ డౌన్ అవుతే మాత్రం స్వింగ్లో 13th ఏప్రిల్ రోజు వచ్చిన లో అయితే ఉందో సో 23,355. సో అదొక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే ఆస్కారం మనకి నిఫ్టీలో కనిపిస్తూ ఉంది. సో హయ్యర్ సైడ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం మనకి ట్యూస్డే వచ్చిన హై అయితే ఉందో 24,601. సో అదొక స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా నిలిపిస్తుంది. సో దాన్ని అబోవ్ వస్తే మాత్రం 200 DMA బార్ వాల్యూ ఏదైతే ఉందో 24,801. సో 24,801 అబోవ్ క్లోజ్ అవుతే మాత్రం మనకి ఇప్పుడు ఈ న్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అబ్జర్వ్ అయిపోయిందని మనకి క్లియర్గా టెక్నికల్ చార్ట్స్ చెప్తుంది. అదర్వైజ్ దానికి స్టిఫ్ రెసిస్టెంట్గా మనకి కనిపిస్తే మాత్రం రానున్న రోజుల్లో ఇంకా కొద్దిగా పెయిన్ ఉండే ఆస్కారమే మనకి నిఫ్టీలో క్లియర్గా కనిపిస్తూ ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే అరౌండ్ ఈరోజు చూస్తే మాత్రం 1.5% వరకు డ్రాగ్ అని చెప్పుకోవాలి. స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ ఇంకా ఏంటంటే సపోర్ట్ చూస్తే మాత్రం 20 DMA బార్ వాల్యూ ఏదైతే ఉందో 55,561 ఇంకా అది బ్రేక్ డౌన్ అవ్వలేదు. సో బోత్ ఇండిసెస్కి 20 DMA చాలా చాలా షార్ట్ టర్మ్ మనకి
సపోర్ట్ పాయింట్ నిలిచే డిఎంఏ కాబట్టి సో ఫర్దర్గా మనకి మాత్రం 1/3 ఆఫ్ వాల్యూ ఇక్కడ మనం బై చేయొచ్చు విత్ స్టాప్ లాస్ ఆఫ్ 20 డిఎంఏ బార్ వాల్యూ. సో మండే రోజు వచ్చిన లో అయితే ఉందో 54,356 అదొక సెకండ్ సపోర్ట్ పాయింట్గా ఉండే ఆస్కారం బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. హయ్యర్ సైడ్ రెసిస్టెన్స్ చూస్తే మాత్రం 56,695 దట్ వాజ్ అండ్ 200 డిఎంఏ బార్ వాల్యూ. దాని ఎబో అట్లీస్ట్ ఒక 5 to 10 minutes రేపటి ట్రేడ్ అవుతే మాత్రం మనకు అక్కడ నుంచి ఇంకా ఒక 200 నుంచి 500 పాయింట్స్ ర్యాలీ అనేది బ్యాంక్ నిఫ్టీ చూసే ఆస్కారం మనకు కనిపిస్తూ ఉంది. సో స్వింగ్ హై చూసుకుంటే మాత్రం 57,456. సో మనకి మొన్న వచ్చిన హై అయితే ఉందో సో అదొక రెసిస్టెన్స్ పాయింట్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీకి. స్టాక్స్ ఎలా పెరిగాయని చూసుకుంటే మాత్రం ఎనర్జీ, మీడియా, ఫార్మా. సో ఫార్మా రంగం చూస్తే మాత్రం ఈరోజు మొత్తం వంటి చేతితోనే లాగిందని చెప్పుకోవాలి. సో ఒక లీడర్షిప్ని బగ్ ఆఫ్ ది లీడ్స్ లాగా మనకి ఈరోజు చెప్పింది. సో మనకి అట్లా రిలయన్స్ అయితే ఎలా మనం లీడ్ చేస్తుందో అలా మనకి ఈరోజు ఫార్మా సెక్టర్ మాత్రం చాలా మనకి పాజిటివ్తో ట్రేడ్ అవడంతో మనకి మార్కెట్స్ టెక్నాలజీ కానీ, మెటల్స్ కానీ, ఆటోస్ కానీ ఏ రంగంలో మనకు కొద్దిగా నెగిటివ్ న్యూస్ వచ్చినా కానీ మనకి ఈరోజు ఫార్మా మనకి సేవ్ చేసిందని చెప్పుకోవాలి. సో మనకి ఎనర్జీ, మీడియా, ఫార్మా ఈ సెక్టర్స్ మాత్రం మనకి గ్రీన్లో ట్రేడే. నష్టాల్లో చూసుకుంటే మాత్రం ఆటో, మెటల్, ప్రైవేట్ బ్యాంక్స్, పిఎస్యూస్ బ్యాంక్స్ ఇవి మాత్రం 0.5% నుంచి 1% వరకు డ్రాగ్ అని చెప్పుకోవాలి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో మాత్రం సేమ్ సినారో 0.1 to 0.5% వరకు డ్రాగ్ అని చెప్పుకోవాలి. ఫార్మా రంగంలో చూసుకుంటే మాత్రం సిప్లా, లారస్ ల్యాబ్, గ్రాన్యువల్స్, లూపిన్, ఇప్కా ల్యాబ్ లాంటి స్టాక్స్లో మంచి లాభాలు ట్రేడ్ అయ్యాయి. నష్టాలు చూసుకుంటే మాత్రం ఆల్కెమ్, గ్లాండ్, అబౌట్ ఇండియా లాంటి స్టాక్స్లో నష్టాలు ట్రేడ్ మనం గమనించాం. మీడియా రంగాల్లో చూసుకుంటే మాత్రం టిప్ మ్యూజిక్, డిష్ టీవీ, డివి కార్ప్, పీవీఆర్, ఐనాక్స్, హాత్వే కేబుల్ లాంటి స్టాక్స్లో లాభాలు ట్రేడ్ అయ్యాయి. నష్టాలు చూసుకుంటే మాత్రం నజారా, నెట్వర్క్ 18 లాంటి స్టాక్స్లో నష్టాలు ట్రేడ్ మనం గమనించాం. సో మనకి డిఫెన్స్ రంగాల్లో చూసుకుంటే మాత్రం ఎవ్రీడే ఒక న్యూవర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఫార్మేషన్ లాగా క్రియేట్ అవుతా ఉంది. డేటా ప్యాటర్న్స్, సోలార్ ఇండస్ట్రీస్, బీడీఎల్, బీఈఎల్, మస్డాక్ లాంటి స్టాక్స్లో చూసుకుంటే మంచి ర్యాలీ రావడం కనిపిస్తుంది. అంటే మనకి ఇదివరకు ఏదైతే సెక్టార్ నుంచి వచ్చిందో ఇప్పుడు స్టాక్ స్పెసిఫిక్ లైక్ ఇప్పుడు ఎటర్నల్ కానీ, బీఈఎల్ కానీ మంచి సపోర్ట్ పాయింట్స్ దగ్గర ఉన్న స్టాక్స్. సో ఇవి మనము రానున్న రోజుల్లో తీసుకుంటే మాత్రం మంచి రిటర్న్స్ ఇచ్చే ఆస్కారం మనకి ఇలాంటి స్టాక్స్లో కనిపిస్తూ ఉంది. మెటల్స్ రంగాలు చూసుకుంటే మాత్రం నాల్కో, ఇండాల్కో, అదాని ఎంటర్ప్రైజ్ లాంటి స్టాక్స్లో లాభాలు ట్రేడ్ అయ్యాయి. నష్టాలు చూసుకుంటే మాత్రం ఎన్ఎండిసి, జిందాల్ స్టీల్, టాటా స్టీల్ లాంటి స్టాక్స్లో మనకు నష్టాల్లో ట్రేడ్ మనం గమనించాం. సో ఈరోజు ఎర్నింగ్ రియాక్షన్స్తో పెరిగిన స్టాక్స్ చూసుకుంటే హ్యావెల్స్, ట్రెంట్, ఒరాకిల్ ఫైనాన్స్ 7% ర్యాలీ. హ్యావెల్స్లో చూసుకుంటే మాత్రం 6.5% డౌన్, ట్రెంట్ చూసుకుంటే 3% డౌన్లో మనం ట్రేడ్ మనం గమనించాం. సో ఈరోజు స్టాక్ ఆఫ్ ది డే చూసుకుంటే మాత్రం ఫార్మా సెక్టర్లో స్టాక్ తీసుకుందాం, డాక్టర్ రెడ్డీస్. సో మనకి డాక్టర్ రెడ్డీస్ చూస్తే 1327 దగ్గర ట్రేడ్ అవుతుంది. 9% ర్యాలీ అనేది ఈరోజు సింగిల్ డే చూడగలిగాం. సో ఇలాంటి ర్యాలీ ఏప్రిల్ 2020లో మనం చూడగలిగాం. సో అక్కడ నుంచి ఆల్మోస్ట్ 6 years తర్వాత ఇలాంటి ర్యాలీ అనేది మనకి ఈరోజు చూడగలిగాం. సో వరుసగా మనకి ఏదైతే 3 రోజుల నష్టాలు ఉందో సో దాన్ని మనం బ్రేక్అవుట్ చేసి హయ్యర్ సైడ్కి ఉంది. సో మే 1300 పుట్ ఆప్షన్ ఏదైతే ఉందో, కాల్ ఆప్షన్ ఏదైతే ఉందో అది 5-15% మనకి ర్యాలీ అనేది చూడగలిగాం. సో ఇందులో ఈరోజు స్టాక్ ట్రేడ్ అయితే మాత్రం 1.3% షేర్స్ అనేది ఇందులో మనకి ట్రేడ్ అవ్వడం మనం గమనించాం. సో మనకి ప్రైవేట్ బ్యాంక్స్లో చూసుకుంటే యూనియన్ బ్యాంక్ చూసుకుంటే మాత్రం 8% డ్రాగ్ అని చెప్పుకోవాలి. సో లాస్ట్ 4 days నుంచి హయ్యర్ హైస్లో ఫామ్ అవుతున్న స్టాక్ని ఈరోజు ఒక్కసారిగా 8% డ్రాగ్ చేసిందని చెప్పుకోవాలి. సో మనకి ఇలాంటి ఫాల్ అనేది 2024లో చూడగలిగాం. సో 2 years తర్వాత ఇలాంటి ఫాల్ మనం ఈ స్టాక్లో చూడగలుగుతాం యూనియన్ బ్యాంక్లో. ఇందులో కూడా పుట్ చూసుకుంటే మాత్రం మే సిరీస్ది 180 పుట్ 116% ర్యాలీ అనేది చూడగలిగాం. సో ఇందులో వాల్యూమ్ చూసుకుంటే మనం 5.3 crores వాల్యూమ్ అయింది. సో 50 DMA 100 DMA బార్ వాల్యూ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో ప్రస్తుతానికి మనకు స్టాక్ కొద్దిగా వీక్ బేస్లో వస్తుంది. 200 DMA బిలో మనం ట్రేడ్ అవుతే మాత్రం ఈ స్టాక్ ఇంకా ఫర్దర్గా డౌన్ సైడ్ మూవ్ అయ్యే ఆస్కారం కనిపిస్తుంది. 158 లెవెల్స్ ఆ రేంజ్కి వచ్చే ఆస్కారం మనకి ఈ స్టాక్లో కనిపిస్తుంది. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ డెఫినెట్గా బై అండ్ డిప్ స్ట్రాటజీలో కనిపిస్తుంది. విత్ స్టాప్ లాస్ ఆఫ్ 20 DMAతో చేసుకుంటే మాత్రం మేబీ అక్కడ నుంచి ఏదైనా బౌన్స్ వస్తే మాత్రం డెఫినెట్గా మంచి రిటర్న్స్ వచ్చే ఆస్కారం మనకు కనిపిస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈక్విటీస్ రీసెర్చ్.
ఈక్విడియస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.